బ్రేకింగ్ న్యూస్ తుళ్లూరులో పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నిన్నటి హైదరాబాద్ ప్రెస్ మీట్ లో కామెంట్లు, ఆ తర్వాత పొలిటికల్ హీట్ పెరిగిన నేపథ్యంలో పవన్ కాసేపట్లో మీడియాతో మాట్లాడతారు. తెలంగాణ నేతలు చేస్తున్న విమర్శలపై పవన్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది అన్నది ఉత్కంఠగా మారింది. తెలంగాణలో నేను నిన్న మీ తెలంగాణ స్పీచ్ మాత్రం అల్లుండి మీ అన్ని స్పీచ్లో నల్గొండ అమ్మాయి హైదరాబాద్ లో ఉంటాము. నిన్న సాయంత్రం తుళ్లూరులో ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పిస్తున్నారు. అక్కడి విజువల్స్ మనం చూస్తున్నాము. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ మీడియాని కూడా అడ్రస్ చేయబోతున్నారని తెలుస్తోంది. తెలంగాణ నేతలు వరుసగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. పవన్ వ్యాఖ్యల్ని వారు చాలా సీరియస్గా తీసుకొని వాటిపై రివర్స్ కౌంటర్స్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ఏవైతే వ్యాఖ్యలు చేస్తున్నారో వాటిని అడ్రస్ చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లోనే మీడియాతో మాట్లాడబోతున్నారు. అయితే ఏం మాట్లాడబోతున్నారు, ఎటువంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్ అనేది ఉత్కంఠ రేపుతున్న అంశం. ప్రస్తుతం తుళ్లూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. అక్కడ నేతలు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్ చేరుకోవడంతో పెద్ద ఎత్తున అక్కడికి వారు వచ్చారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళి అర్పించబోతున్నారు పవన్ కళ్యాణ్. అనంతరం తెలంగాణ నేతలు ఏదైతే విమర్శలు చేస్తున్నారో వాటికి కౌంటర్గా ప్రెస్ మీట్ కూడా ఉండబోతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తుళ్లూరులో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహం వద్ద చేరుకున్నారు. నేతలందరూ కూడా ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు వాళ్ళందరూ కూడా దగ్గర నుండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తలపురించారు. ముఖ్యంగా మహిళలు, అదేవిధంగా పార్టీ సంబంధించిన కార్యకర్తలు, నేతలందరూ కూడా కలిసి వాళ్ళ దగ్గర కలిసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు. మహిళలు కూడా ఆయన స్వయంగా కలుస్తున్నారు, వాళ్ళని పలకరిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ రోజు పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం పైన ఇంకా సస్పెన్స్ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే నిన్న హైదరాబాద్ వేదికగా తెలంగాణ ఆవిర్భావ సంకల్ప సభను పెట్టారు. అనుమతి నిరాకరించినప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ తెలంగాణకు సంబంధించిన అంశంతో పాటు కొన్ని కీలక అంశాన్ని ప్రస్తావిస్తూ దాదాపు గంటన్నర పైగా నిన్న మీడియాతో మాట్లాడినటువంటి నేపథ్యం. ఇప్పుడు దాని కొనసాగింపుగా ఆ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ప్రెస్ మీట్ పెట్టడం, విగ్రహానికి నివాళులర్పించిన వెనుక కారణం ఏంటంటే దానిపైన ఇప్పుడు ఆ పార్టీలు కూడా కొంత చర్చ కొనసాగుతుంది, సస్పెన్స్ కూడా కొనసాగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు, ఏ విషయాలను ఆయన ప్రస్తావించబోతున్నారు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ఏర్పడేది, అమరజీవి పొట్టి శ్రీరాములు రాష్ట్రం కోసం ఏ విధంగా త్యాగం చేశారు, ఆమరణ దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుగా చేసిన పోరాట అంశాలనేది ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతూ ఉన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు తెలంగాణ ఏర్పడినప్పుడు తెలంగాణ విభజన జరిగినటువంటి పరిస్థితులు, ఇప్పుడు తెలంగాణ నేతలు మాట్లాడుతున్నటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే విభజన గురించి, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన అంశాలు, అక్కడ తెలంగాణ సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ నేతలు అదేతర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళన్నింటికీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వేదికగా పొట్టి శ్రీరాములు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అవడానికి బలిదానం అయినటువంటి పొట్టి శ్రీరాములు విగ్రహం నుండి ఆ రోజు ఏం జరిగింది, అసలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఎలా ఏర్పడింది, ఇలా అనేక అంశాలని పవన్ కళ్యాణ్ ప్రజల నుంచి అవకాశం కూడా కనబడుతుంది. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, తెలంగాణ ఈ 12 ఏళ్ల ముందు తెలంగాణ ఏర్పాటుకు దారిస్తున్న పరిస్థితులు వేదికగా పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలందరూ కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఘన స్వాగతం కలిగిన తర్వాత నేరుగా పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహానికి నివాళులు అర్పించబోతున్నారు. ఈ విగ్రహం ఏర్పాటు ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసి పాల్గొన్నారు. విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత ఆయన మీడియా ముందుకు రాబోతున్నారు. మీడియా ముందుకు వచ్చి కీలకమైన అంశాలను ఈ రోజైనా ప్రస్తావించే అవకాశం కనబడుతుంది. నిన్న కాంగ్రెస్ నేతలు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన వ్యాఖ్యలు, ఈ రోజు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, వాటి మీద కూడా ఈ రోజు పవన్ రియాక్ట్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. మధ్యాహ్నం 2 గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నిన్న జరిగిన పరిణామాల మీద రియాక్ట్ అయ్యారు. ఎక్కడికి రాకూడదు, ఎలా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం రాకూడదు, అద్దులు పెట్టుకుంటే ఎలా కుదురుతున్నట్టు చంద్రబాబు కూడా మాట్లాడిన నేపథ్యం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారో ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. పూర్తిగా మనకున్న సమాచారం ప్రకారం పొట్టి శ్రీరాములు విగ్రహం వేదికగా ఆ రోజు
ఆంధ్రప్రదేశ్ మద్రాసు ప్రెసిడెన్సీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి 1953లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి దారి తీసిన పరిస్థితులు, ఎంతమంది బలిదానాలు, ఎంతమంది పోరాటం చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది అనే అంశాలు కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పే అవకాశం కూడా పడుతుంది. దానిలో భాగంగానే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను, కార్పొరేషన్ చైర్మన్లు, ఎంపీలను, మంత్రుల్ని అందరినీ కూడా ఇక్కడికి రావాలని ఆదేశించి వాళ్ళందరి సమక్షంలో ఈ రోజు ఆయన పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన కూడా చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు పవన్ కళ్యాణ్ పర్యటన ముఖ్యంగా అమరావతిలో ఏర్పాటు చేసినటువంటి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని పెట్టడం వెనుక చాలా కీలకమైన అంశాలను ప్రస్తావించే భాగంగానే ఈ రోజు ఆయన ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో ఆయన మీడియా ముందుకు రాబోతున్నారు. వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆయన ఏం మాట్లాడబోతున్నారు, ఏ అంశాలు ఆయన చెప్పబోతున్నారు, క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లక్ష్మణ్, అయితే రాజేష్, విభజనకి నేను వ్యతిరేకం కాదు, బట్ విభజన జరిగిన తీరుకి నేను వ్యతిరేకం అంటూ కూడా పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇస్తూనే వస్తున్నారు. దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేశారు నిన్న కూడా. ఈ నేపథ్యంలో ఈ విషయానికి సంబంధించి, అంటే విభజన జరిగిన తీరుకి సంబంధించి కూడా ఏమైనా మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ రోజు ప్రస్తావించబోయే అంశాలు ఏంటంటే, అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఏర్పడింది, ఆ రోజు పొట్టి శ్రీరాములు ఏ విధంగా ప్రాణత్యాగం చేశారు, ఈ అంశాలని టచ్ చేసుకుంటూనే తెలంగాణ సంబంధించిన విభజన అంశాలను కూడా ఆయన ప్రస్తావించే అవకాశం కనబడుతుంది. ఉదయం కేటీఆర్ కామెంట్ చేశారు, ఖచ్చితంగా తెలంగాణ బిడ్డల జాగీరే, తెలంగాణ అనేది ఇక్కడ బిడ్డల జాగీరే అంటే ఆయన కామెంట్ చేస్తున్న నేపథ్యంలో నిన్న పవన్ కళ్యాణ్ ఎవరమ్మా జాగీరి కాదు, ఎవరి జాగీరి కాదు, తెలంగాణ ఎవరైనా తెలంగాణ రావచ్చు ఆయన చేసిన కామెంట్ల నేపథ్యం ఇప్పుడు వాటన్నింటి మీద కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించే అవకాశం కనబడుతుంది. అంటే ఆ తెలంగాణలో చాలా మందికి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ఏర్పడిందని చాలా తక్కువ మందికి తెలిసిన మామూలు చాలా మంది ఉన్న నేపథ్యం అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మద్రాసు ప్రెసిడెన్సీ ఏ విధంగా విడిపోయిన తర్వాత ఇన్నేళ్ల తర్వాత తెలంగాణ ఏర్పాటు ఆ టైంలో ఆయన ఉన్నటువంటి సిచ్యువేషన్ తర్వాత 11 రోజులు తాను ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉన్నానంటే పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడారు. వాటి మీద కూడా తెలంగాణ సంబంధించిన నేతలు కౌంటర్స్, విమర్శలు చేస్తున్నప్పుడు వాటి మీద కూడా ఇప్పుడు మాట్లాడే అవకాశం కనబడుతుంది. ఏదైనప్పటికీ మంత్రి సభలో పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చే అవకాశం కనబడుతుంది. విగ్రహానికి నివాళులర్పించడానికి పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ చేరుకున్నారు. ఓకే రాజేష్, థ్యాంక్ యూ. ప్రస్తుతం తుళ్లూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. మరి కాసేపట్లోనే అక్కడి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించబోతున్నారు. జనసేన నేతలు, కార్యకర్తలు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇప్పటికే ప్రతి ఒక్క కార్యకర్తని పలకరిస్తూ వారితో ఫోటోలు దిగుతూ నిన్న జరిగిన పరిణామాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఏదైతే కామెంట్స్ చేశారో హైదరాబాద్కు వచ్చి వాటికి సంబంధించి కూడా జనసేన కార్యకర్తలు రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళంతా పవన్ కళ్యాణ్తో మాట్లాడుతూ కొంత పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్ని సమర్థిస్తూ వస్తున్నారు కార్యకర్తలంతా.